నరసరావుపేటలోని స్థానిక తెలుగుదేశం నియోజకవర్గ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చదలవాడ అరవింద బాబు, పార్లమెంట్ అభ్యర్థి శ్రీకృష్ణదేవరాయల నామినేషన్ ప్రక్రియను నియోజకవర్గంలోని కూటమి అభ్యర్థుల విజయాన్ని ఆకాంక్షిస్తూ నామినేషన్ వేయడం జరుగుతుందని, ఈ ర్యాలీలో కూటమి అభిమానులు, పార్టీ కార్యకర్తలు, ప్రజలందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డాక్టర్ చదలవాడ అరవింద బాబు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కార్యదర్శి జిలానీ, బీజేపీ, తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు. అదేవిధంగా రేపు 18వ తేదీ అనగా గురువారం ఉదయం 10 గంటలకు మరి ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారు పల్నాడు జిల్లా ఎంపీగా, అదేవిధంగా నరసరావుపేట అసెంబ్లీ సెగ్మెంటు మరి ఎమ్మెల్యేగా చదలవాడ అరవింద్ బాబు నామినేషన్ ప్రక్రియ దాఖలు చేయడానికి మరి ఉదయం 10 గంటలకు ముహూర్తం ఖరారు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి మేమిద్దరం కూడా ఉమ్మడి అభ్యర్థులుగా టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులుగా నామినేషన్కి వెళ్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి జనసేన నాయకులు జిలానీ గారు, అదేవిధంగా బీజేపీ నాయకులు రామకృష్ణ గారు, మరి టీడీపీ నాయకులు, పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యి వేలాదిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిగా కోరుతున్నాము. అదేవిధంగా అందరూ కూడా ఎంపీ గారికి, ఎమ్మెల్యే గారికి ఇద్దరికి కూడా దీవెనలు అందించి మరి శుభాశీస్సులు అందజేయమని ప్రార్థిస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమం ఉదయం 10 గంటలకు గుంటూరు రోడ్డు రంగాబొమ్మ దగ్గర నుంచి మల్లమ్మ సెంటర్లో గుండా ఆర్టీ బాబు దగ్గరికి జరుగును. మరి వేలాదిగా కార్యకర్తలు, నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయమని కోరుతూ ఉన్నాము. అదేవిధంగా టీడీపీ నాయకులు, మహాశక్తి మహిళలు, జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో వేలాదిగా పాల్గొని జయప్రదం చేస్తారు. కాబట్టి మరి మీడియా సోదరులకు, ప్రజలందరూ కూడా తెలియజేయటం అయినది. శ్రీరామనవి శుభాకాంక్షలు. రేపు అనగా 18వ తారీఖు ఉదయం 10 గంటలకు నరసరావుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి భారీగా జనసమూహంతో నామినేషన్ ప్రక్రియ దాఖలు చేయడానికి ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి చదలవాడ అరవింద్ బాబు గారు, అలాగనే ఎంపీ అభ్యర్థి శ్రీకృష్ణదేవరాయలు గారు ఇచ్చేయుచున్న సందర్భంగా వేలాదిగా ప్రజలు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. ఇది పూర్తిగా జనసేన పార్టీ పూర్తి సహాయ సహకారాలు ఈ సందర్భంగా అందిస్తూనే ఆశిస్తున్నాను. జై హింద్, జై జనసేన, జై తెలుగు.